Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐడెన్. నేను మీ మాధురి. ప్రస్తుత కాలంలో మన చుట్టూ చాలా పొల్యూషన్ పేరుకుపోయి ఉంది. అది గాలి, నీరు కాకుండా మన చుట్టూ ఉండే మనం ఎంతో సెక్యూర్డ్గా ఉన్న ప్రాంతాల్లో కూడా ఆ పొల్యూషన్ అనేది కంప్లీట్గా ఉంది. ఆ పొల్యూషన్ ముందు కాజ్ చేసేది మన లంగ్స్ని. మరి ఆ లంగ్స్ సీజనల్గా ఎలా ఎఫెక్ట్ అవుతాయి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రవీంద్ర నల్గొండ, లంగ్స్ అండ్ ఐసీయూ స్పెషలిస్ట్. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సీజనల్గా వచ్చే అంటే లంగ్స్కి సంబంధించి సీజనల్గా వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయి సార్? ప్రతి సీజన్లోనూ మనకి ఊపిరితిత్తులకి వ్యాధులు వస్తూనే ఉంటాయి. సీజనల్ మనం ఆల్రెడీ చాలా పాండమిక్స్ కూడా చూసాం. 2009లో స్వైన్ ఫ్లూ, 2000 ఇప్పుడు 19 తర్వాత కోవిడ్, ఈ మధ్యలో కొన్ని చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ బర్డ్ ఫ్లూ. ఫస్ట్ మనకి ఏదైనా ఎఫెక్ట్ వచ్చింది అంటే అది లంగ్ మీద పడుతుంది. లంగ్ మీదకి అంటే సీరియస్ ఎనీ ఇన్ఫెక్షన్ కమ్ టు ఎనీ ఆర్గాన్, సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్స్ అనేవి సాధారణంగా లంగ్కి వస్తాయి. ఎందుకంటే ఊపిరితిత్తులు అనేవి వాతావరణం బయటకు ఎక్స్పోజ్ అయ్యే ఒక ఆర్గాన్. సో బయటకు ఎక్స్పోజ్ అయ్యే ఆర్గాన్లో మనకి ఏంటంటే స్కిన్ ఒకటి ఉంటుంది, ఊపిరితిత్తులు, అలానే ఫుడ్ ఎన్విరాన్మెంట్కి గట్ ఒకటి, అలానే కళ్ళు. కాదు, లంగ్స్ ఊపిరితిత్తులు లోపలే ఉంటాయి కదా, బయటకి గాలి పీలుస్తాం కాబట్టి వాతావరణం ఏమన్నీ ఉంటాయో దే ఆర్ డైరెక్ట్లీ ఎక్స్పోజ్ టు ద కెమికల్స్ అండ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ సీజనల్గా ఎక్కువగా వింటర్ సీజన్లో వాటిలో వస్తాయి. అలానే ఎప్పుడైనా బౌట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, ఎపిడమిక్స్ అంటాము, అలా వచ్చినప్పుడు లంగ్కి వస్తాయి. అలానే సీజనల్గా ఎలర్జీస్ అనేవి లంగ్లో ఎక్కువ ఉంటాయి. స్కిన్కి తెలుసు మనకు దురదలు వస్తాయి. అలానే లంగ్లో కూడా ఆస్తమా అని వస్తుంది. సో ఈ ఆస్తమా అనేది ఈ రిలేటెడ్గా ఫ్యూ డికేడ్స్ బ్యాక్ చూసుకుంటే యాజ్ డికేడ్ బై డికేడ్ పాస్ అవుతుండే కొద్దీ అది ఈ ప్రజలు ఎక్కువ అవుతూ వస్తుంది పాపులేషన్లో. సో ఒకప్పుడు ఒక 5% అనుకోండి, ఇప్పుడు 20% దాకా పెరిగినాయి ఆస్తమా ఎలర్జీస్ అనేవి. సో ముక్కు కూడా ఎలర్జీ ఉంటుంది. సో అది ఒకప్పుడు 2 సెపరేట్గా చూసేవాళ్ళు, ఇప్పుడు 1 ఆర్గాన్ 1 సిస్టమ్ 1 డిసీజ్ అని. సో రెస్పిరేటరీ సిస్టమ్ కిందకి కన్సిడర్ చేస్తున్నారు. సో తుమ్ములు రావటం, ముక్కులు కారటం, ముక్కులు బిగుసుకుపోవటం, ఊపిరి ఆడకపోవటం, గొంతు నొప్పి రావటం, దగ్గు, ఆయాసం, తర్వాత కళ్ళే రావటం, ఇలాంటివి చాలామంది మనం ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. ఇది ఎక్కువగా వింటర్ సీజన్లో, చలికాలంలో, అలానే వసంతకాలంలో ఎక్కువగా ఈ పూడు రేణువులు ఫ్లవరింగ్ వచ్చినప్పుడు వస్తుంటుంది. కొంతమంది కంటిన్యూస్గా త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది. కొంతమందికి ఏమో వర్క్ ప్లేస్లో కొన్ని కెమికల్స్ ఎక్స్పోజ్ అవ్వడం వలన వాళ్ళు పనిచేస్తున్నంతసేపు వస్తూనే ఉంటుంది. త్రూ అవుట్ ద ఇయర్ యూజువల్గా వచ్చేవాళ్ళు కొంతమంది పొల్యూషన్ రిలేటెడ్. ఇప్పుడు ఒక 100 years బ్యాక్ తీసుకుంటే ఆర్ 50 years బ్యాక్ తీసుకుంటే ఇప్పుడు చూస్తే ఈ వాతావరణం అనేది ఎంతో పొల్యూట్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, ఈ 3 మనకి కన్సర్న్. సాయిల్ పొల్యూషన్ అంటాం. ఈ సాయిల్ పొల్యూషన్ వలన వాటర్ అండ్ ఫుడ్ కూడా పొల్యూట్ అవుతాయి. సో ఈ పొల్యూషన్ వలన మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఒకటి ఇలా ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ స్కిన్కి కానీ లంగ్కి కానీ వేరే కారణాలకు వేరే ఆర్గాన్స్కి రావడం కానీ, అలానే క్యాన్సర్స్ పెరగటం కూడా ఈ పొల్యూషన్ వలన ఎక్కువగానే ఉంటుంది. రకరకాల కెమికల్స్ మనకి తెలియనంత పరిమాణంలో ఎక్స్పోజ్ అవుతూ ఉండటం వలన ఈ బాడీలో చేంజెస్ చేసి మనకి క్యాన్సర్స్ అనేవి వస్తాయి. సో అలానే ఈ పొల్యూషన్ రిలేటెడ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, లంగ్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, ఆయాసం రావటం కానీ ఇవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ సీజనల్గా తీసుకుంటే ఈ పొల్యూషన్ అనేది కూడా సీజన్గా వేరియేట్ అవుతుంటుంది. ప్రతి సీజన్లోనూ ఎయిర్ ఒకలాగా ఉండదు. ఇప్పుడు వింటర్లో ఉన్న గాలి, సమ్మర్లో ఉన్న గాలి తేడా ఉంటుంది. అలానే వర్షాకాలంలో తేడా ఉంటుంది. సో చలికాలంలో ఒక విధంగా ఉన్నదే, ఇదే గాలి మళ్ళీ ప్రాంతాన్ని బట్టి మారిపోతుంటుంది. మనం ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వస్తే అక్కడున్న గాలి కంపోజిషన్ కానీ, ఇక్కడున్న గాలి కంపోజిషన్ కానీ మారుతాయి. అలానే అంతెందుకు సార్, ఇంటికి మారుతుంది. అదే మన ఇంట్లో మనం ఇప్పుడు ఉన్న ఒక కమర్షియల్ ఏరియాలో ఉండే సిచ్యువేషన్ అండ్ మనం ఒక హోమ్ లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఇంటి వాతావరణం రెండు వేరువేరుగా ఉంటాయి. ఇండస్ట్రియల్, కమర్షియల్ ఏరియాస్, ఎక్కువ పీపుల్ ఉండే చోట నుంచి ఇంట్లో కూడా గదికి కూడా మారుతుంది. కిచెన్లో ఉన్న ఎయిర్, బెడ్రూమ్లో ఉన్న ఎయిర్ మారిపోయి ఉంటాయి.
సో ఇట్లా డిఫరెన్సెస్ ఉండటం వలన ఏదో ఒక ఎలర్జీస్ కానీ సమ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావటం అనేది జరుగుతుంది. సో సీజనల్ పీక్స్ అనేది యూజువల్గా మనం చూస్తూనే ఉంటాం. రెస్పిరేటరీగా అది ఎక్కువ ఉంటుంది. సో అలానే కొన్ని ఇన్ఫెక్షన్స్కు హైయెస్ట్ డెత్ రేట్స్ తీసుకుంటే నిమోనియా కానీ, సిఓపిడి కానీ, అంటే సిఓపిడి అంటే పొల్యూషన్ రిలేటెడ్ కానీ లేదా ఆక్యుపేషన్ రిలేటెడ్ కానీ, పోస్ట్ ఇన్ఫెక్షన్ వలన కానీ, సిగరెట్ తాగటం, మెయిన్గా సిగరెట్ తాగటం వలన వచ్చి చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ట్యూబర్క్యులోసిస్, క్షయవ్యాధి, ఇది లంగ్కి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి లంగ్ వల్లనే చాలామంది చనిపోతారు. నియర్లీ 12 నుంచి 15 లక్షల మంది పర్ యానము గ్లోబల్గా చనిపోతారు. ఓకే, అవి ఎక్కువ డెత్లు మరి ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి, హయ్యెస్ట్ ఇన్ఫెక్షన్ రేట్ కానీ అది. దాని తర్వాత చైనాకు. సో ఇండియాలో టీబీ బర్డెన్ చాలా ఎక్కువ. మనం టీబీ ఇప్పుడు తగ్గిపోయింది అనుకుంటున్నాం కానీ చాలా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గవర్నమెంట్ సైడ్ నుంచి వాటిని చాలా కంట్రోల్ చేయాలని చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ఫాలో అప్ అయ్యి నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రాంలో చాలా అగ్రెసివ్గా వెళ్ళినా కూడా దాన్ని నిర్మూలించడం అనేది కొన్ని నియర్లీ పురాణ కాలాల నుంచి మనం వింటున్నాం, అది ఇంతవరకు జరగలేదు. కొన్ని జబ్బులు అయితే మాయమైపోయాయి, మసూచి ఇలాంటివి, కానీ ఇది మాత్రం మాయం అవ్వలేదు, కంటిన్యూస్గా ఉంది. సో ఇవన్నీ కన్సిడర్ అవుతాయి మనకి ఈ మన జీవనం విధానంలో. మనకి పొల్యూషన్ వల్ల కానీ సీజన్ వల్ల కానీ మనం ప్రాంతాల్లో అంటే జనసాంద్రత ఎక్కువగా ఉండి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కానీ ఇవన్నీ ఏంటంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి సాధారణంగా అంటువ్యాధులు. ఒక చోట జనసాంద్రత ఎక్కువ ఉండే జనరద్దీ ఎక్కువగా ఉంటే ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి వచ్చేస్తాయి. టీబీ కూడా అంతేనా? టీబీ కూడా అంతే. సో ఎక్కువగా వస్తాయి. సో ఇవన్నీ అవుతూ కూడా మెయిన్గా మనం ఇప్పుడు మీరు అడిగిన కోసం సీజనల్ కాబట్టి సీజనల్గా ఈ పీక్స్ కూడా ఉంటాయి. ఓకే, సీజన్ మోస్ట్లీ మనము ఈ రెస్పిరేటరీకి వచ్చేసరికి ఆస్తమా అంటాం సీజనల్గా ఎలర్జీ అనేది. ఈ ఆస్తమా అనేది వింటర్లో ఎక్కువ అవుతుంది, అలానే కొంతమందిలో సమ్మర్లో ఎక్కువ అవుతుంది. దీన్ని సమ్మర్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు. అంటే సమ్మర్ ఆస్మా వేరు, వింటర్ ఆస్మా వేరు. వింటర్ ఆస్మా వేరు. కొంతమందికి రెండు ఉంటే కొంతమందికి ఏదో ఒకటి ఉంటుంది. అదే త్రూఅవుట్ ఇయర్ కూడా కొంతమంది బాధపడుతుంటారు. అదేంటంటే అది ఆస్తమాలో స్టేజ్, క్రానిక్ పర్సిస్టెంట్ సివియర్ ఆస్తమా ఉంటే వాళ్ళకి కంటిన్యూస్గా ఉంటుంది, వాళ్ళకి ఆయాసం కూడా ఉండిపోతుంది, లంగ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. అయితే ఈ వింటర్ సీజన్ వలన వచ్చే ఆస్తమా అంటే మనకు తెలుసు, చలిగాలి, బూజులు పెరగటం, తేమగా ఉండటం, ఫంగస్ అనేది రావటం వలన కానీ, అలానే ఫ్లవరింగ్ సీజన్లో పుప్పుడు రేణువులు ఉండటం వల్ల కానీ, పొగ, ఘాటు వాసనలు, పర్ఫ్యూమ్స్ అవి వాడతారు. అలానే పెట్ యానిమల్స్ ఎక్స్పోజ్ అవటం వలన, అంటే కుక్కలు పిల్లులు పెంచుతూ ఉంటారు, వాటికి బొచ్చు రాలిపోతుంది, డాండ్రఫ్ వస్తుంది, వాటికి డాండ్రఫ్ వస్తుంది, ఇవన్నీ. అలానే ఇళ్లలో కొంచెం ఈ కార్పెట్స్ వాడతారు, దాంట్లో ఇవి డస్ట్ మైట్లు ఇరుక్కొని ఉంటాయి, ఆర్థోపాడ్స్, ఈ బొద్దింకలు లాంటివి చిన్నవి ఉంటాయి. సో మన శరీరం నుంచి దాదాపు కొన్ని వేల డెడ్ స్కిన్స్ మన ఇంట్లో పడిపోతాయి, వాటి మీద బతుకుతుంటే అది కంటికి కనబడదు. ఈవెన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కనబడితే చిన్నది అది. సో అది ఉండటం వల్ల ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటుంది అది. ఇలాంటి కార్పెట్స్, బెడ్స్ అవి క్లీన్ చేయకపోవడం వల్ల అక్కడ ఉన్న దానివల్ల దాని నుంచి ఒక విధమైన స్మెల్ వస్తుంది, కెమికల్స్, వాటి ఎక్స్క్రీటా నుంచి వాటి, అది చాలా ఎక్కువ కాజ్ చేస్తుంది. సో ఈ వింటర్ సీజన్లో ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల, చలి కానీ ఈ పొగ మంచు కానీ ఇవి, సో వీటికి ఎక్స్పోజ్ అయ్యి అందరూ అలానే వైరల్ ఇన్ఫెక్షన్స్ స్టిమ్యులేట్ చేయడం వల్ల కానీ వీళ్ళకి ఎక్కువ వస్తుంది. ఇక సమ్మర్కి వచ్చేసరికి యాక్చువల్గా సమ్మర్లో ఎండలు ఎక్కువ ఉంటాయి, అన్ని డ్రైగా అయిపోతాయి, ఈ ఫంగస్ ప్రాబ్లం కానీ ఫ్లవరింగ్ ప్రాబ్లం కానీ ఉండదు. కాకపోతే ఏమవుతుందంటే ఈ సన్ ఎక్కువగా ఉండటం వల్ల యూవీ రేస్ వాతావరణంలోకి ఎక్కువ వస్తాయి. ఈ యూవీఏ, యూవీబీ ఇవి ఏవైతే ఉన్నాయో, యూవీసీ, అల్ట్రావైలెట్ రేడియేషన్ అంటాం. ఈ అల్ట్రావైలెట్ రేడియేషను పొల్యూషన్లో ఉన్నటువంటి ఈ సల్ఫర్ డయాక్సైడ్తో కానీ నైట్రోజన్ ఆక్సైడ్స్తో కానీ వీటితో రియాక్ట్ అవ్వటం వలన ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్, నైట్రోజో అమైన్స్ లాంటివి, నైట్రోజో కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. సో హెవీగా రిలీజ్ అవుతాయి. సో మనము వింటర్లో కానీ వాన పడ్డాక చూస్తే చాలా దూరం వరకు ఆకాశం అంతా క్లియర్గా కనబడుతుంది. అదే సమ్మర్లో చూస్తే అంతా పొగమంచులాగా ఉండి బూజర్గా ఉంటుంది. దానిని యాక్చువల్గా స్మాగ్ అంటారు. ఆ స్మాగ్ ఉంది అంటే ఎక్కువ పొల్యూషన్ రియాక్షన్ అవుతూ ఉంది సన్ రేస్ తోటి, ఎన్విరాన్మెంట్లో ఉన్న కెమికల్స్, అంటే గాల్లో తిరుగుతూ ఉంటాయి. ఆ కెమికల్స్ ఈ పొల్యూషన్ వలన వచ్చినవి రియాక్టివ్ స్పీషీస్గా తయారయ్యి అవి మనం పీల్చడం వలన ఈ దగ్గు, ఆయాసము, ఆస్మా రావడం, ఈవెన్ సమ్టైమ్స్ క్యాన్సర్స్ కూడా రావచ్చు ఆ గాలి వల్ల. సో ఇన్ఫెక్షన్స్ కూడా పెరగచ్చు, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండటం వలన ఆ ఏరియాస్ ఎక్కువగా. సో అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు హైలీ ఇండస్ట్రియల్ జోన్స్లో చూసుకుంటే పగలంతా చూస్తే మనం ఎస్పెషలీ సమ్మర్లో బిల్డింగ్స్ అవి కనబడడం అంతా ఒక విధమైన పొగ మంచు అంటాం దాన్ని. ఈ పొగ అలా చూడటం వలన
దాని స్మాగ్ అంటారు. దీనివల్ల ఎక్కువ నష్టాలు అదేంటంటే వస్తాయి. అది మనకి సమ్మర్లో ఎవ్రీ వింటర్ లో మనకి జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అంటే అది స్నో స్నో కాదు, అంటే ఢిల్లీ ఆ ప్రాంతాలలో కంప్లీట్ గా మనకి దట్ ఈస్ అగైన్ స్మాగ్. స్మాగ్ అంటే ఏంటంటే దానికి కారణం ఏంటంటే పొలాలు కాల్చేస్తారు వాళ్ళు. ఢిల్లీ ఇన్ అండ్ అరౌండ్ లో అక్కడ ఒక రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంట కోసినాక దాన్ని అంతా చుట్టూ తగలబెట్టడం వలన ఆ ఎన్విరాన్మెంట్లో పొగ వస్తుంది. ఈ పొగ మంచు కలిసిపోయి ఒక దట్టమైన ఏరియాస్ పొగ మంచు రావటం వలన దానికి కనబడకుండా అయిపోతుంది. సో దానివల్ల పొల్యూషన్ లెవెల్స్ చాలా అలార్మింగ్గా ఎక్కువ అవుతాయి. లాస్ట్ టైం 300 అవుతుంది అది. సో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎంత ఇచ్చి వాటిని కాల్చకుండా ఉన్నా కూడా ఈ అర్బన్ ఏరియాస్లో ఇవి వచ్చేయటం వలన ఆల్రెడీ అర్బన్ ఏరియాస్లో ఇండస్ట్రీలు ఉన్నాయి, ఆల్రెడీ వెహికల్స్ ఎక్కువ ఉంటాయి, అవన్నీ పొగదులుతుంటాయి. ఇది కూడా యాడ్ అయ్యేసరికి వాళ్ళకి అసలు కంటికి కనబడి దగ్గర ఉన్న వాళ్ళు కూడా కనబడినంత పొగ మంచి వచ్చేస్తుంది. అది ప్రతి సిటీలోనూ ప్రతి అర్బన్ ఏరియాలోనూ ఎక్కువగానే అవుతుంది. దీనికి ఎక్స్పోజ్ అవ్వటం వలన కొంతమందికి ఆయాసాలు సమ్మర్లో వస్తాయి. వింటర్ నాకు బాగానే ఉందండి, సమ్మర్లో నాకు ఎక్కువ వస్తున్నాయి అంటారు. దీన్ని సమ్మర్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు. అంటే పొల్యూషన్, బేసిక్గా పొల్యూషన్ రిలేటెడ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సీజనల్గా తీసుకుంటే యూజువల్గా ఈ ఎలర్జీస్ ఎక్కువ అవటం, పొల్యూషన్ అప్స్ అండ్ డౌన్స్ అవటం వలన కూడా ఇవి మనకి లంగ్లో ప్రాబ్లమ్స్కి కలుగజేస్తుంటాయి. ఓకే సార్, ఒకసారి మరి ప్రాబ్లం వచ్చింది, మీరు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడున్న పొల్యూషన్ తీసుకుంటే మనం ప్రతి ఒక్కరు కూడా రోజుకి 8 సిగరెట్లు తాగినంత పొల్యూషన్ మనం తీసుకుంటున్నాము డైరెక్ట్లీ. అంటే వాతావరణం గాలి పీల్చడం ద్వారా మనం ఆ ఎఫెక్ట్ని మనం ఫేస్ చేస్తున్నాం అన్నారు. సో ఇలా కాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే పొల్యూషన్కి తగ్గించడానికి, దాని గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించడానికి మన కంట్రీలు కూడా ఎక్కడ గొడవ పడతా ఉంటాయి. సో మొత్తం పొల్యూషన్, ఇండస్ట్రియలైజేషన్ తగ్గించాలి. సో సాధారణంగా గ్రీన్ రివల్యూషన్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీని వాడటం. సో సాధారణంగా ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ బాన్ చేయడం, పెట్రోల్, డీజిల్, కోల్, వుడ్ ఇలాంటివి తగలబెట్టడం వలన అవి పూర్తిగా కాలవు. సో పొగ అనేది మనకి ఎన్విరాన్మెంట్లోకి, అలానే బర్న్ అయిన తర్వాత కొన్ని కెమికల్స్ వస్తాయి. ఇప్పుడు సల్ఫర్ని కాల్చామనుకో సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది, కార్బన్ కాలిస్తే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కొంత సూటు, ఇవన్నీ గాల్లోకి వచ్చేస్తాయి అంటే కట్టెలు కాలిస్తే. సో అందులో రకరకాల కెమికల్స్ ఉండటం వలన అవన్నీ వస్తుంటాయి. వీటిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయగలగాలి. సో సాధారణంగా మనం చూస్తుంటాం, మనం ఢిల్లీలో 400 మార్కు పడగానే PM 2.5, PM 6, PM 10. సో పార్టికులేట్ మ్యాటరు 2.5 మైక్రాన్స్, 6 మైక్రాన్స్, 10 మైక్రాన్స్, 1 మైక్రాన్ అవి గాల్లోకి లేస్తాయి. సో ఈ 2.5 అనేది క్రైటీరియాగా తీసుకుంటారు. ఇది ఎక్కువైతే సో రెడ్ జోన్కి వచ్చింది, 400 వచ్చింది అని మనము అలారం చూసి ఢిల్లీలో మనం అలారం చూస్తూ ఉంటాం, చాలా అలర్ట్స్. అట్లానే మన ఇంట్లో చూసుకుంటే ఇంట్లో అందరూ అగరబత్తి వెలిగిస్తారు. సో ఒక అగరబత్తి వెలిగిస్తే ఆ ఇంట్లో ఈ PPMs, పార్టికల్స్ పర్ మిలియన్ అంటారు. ఈ PPMs అనేవి ఆ ఇంటి వాతావరణంలో 1300 దాకా కూడా వెళ్తుంది, 1200 నుంచి 1300 దాకా. సో సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే అగరబత్తి వెలిగించి మంచి వాసన వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ పొల్యూషన్ కాజింగ్ లాట్ ఆఫ్ కెమికల్స్ రిలీజ్, బర్న్ అయినవి, పొగ లాంటిది, పొగ కాబట్టి అంటే దాన్ని పీలుస్తూ ఉంటారు. పూర్వకాలంలో మీరు ఇప్పుడు అగరబత్తి అన్నారు కాబట్టి అడుగుతున్నాను. పూర్వకాలంలో గుగ్గిలం వేయటం వల్ల, సాయంత్రం గుగ్గిలం వేయటం, సాంబ్రానికి పొగ వేయటం వల్ల కీటకాల నుంచి రక్షణ ఉంటుందని చెప్పి గుగ్గిలం అలాగే సాంబ్రాని పొగలు వేస్తుండారు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. సో ఇవి కూడా కాజెస్ ఆఫ్ ఇదా? ఏదైనా పొగ అనేది ఎక్కువైతే ఒక ఏరియాలో కాజ్ చేస్తుంది, కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఉంది. అప్పుడు ఇళ్లలో ఎవరు ఉండేవాళ్ళు కాదు, వండినప్పుడు మిగతా అప్పుడు చావట్లో బయటలో ఆ వరండాలో ఉండేవాళ్ళు. ఇళ్ళన్నీ ఒక పూరిల్లు లాగా ఉండేది. ఆ డాబా ఇల్లు కానీ అందరు ఇళ్లలో ఉండటం అనేది జరిగేది కాదు, చెట్టు కిందే ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు పొగలు వేశారనుకోండి అది బయటికి వెళ్ళిపోతుంది, ఎక్కువసేపు వాళ్ళు ఎక్స్పోజ్ కూడా అయ్యేవాళ్ళు కాదు. అంతేకాకుండా అప్పటి వాతావరణం తీసుకుంటే ఇప్పటి వాతావరణం తీసుకుంటే ఆ పొగ ఒక ఇంట్లో ఎంత రిలీజ్ అయింది, వాతావరణం కలిసిపోయి అంత ప్రాబ్లం ఏం లేదు. ఇళ్లలో అంతా కలిసింది ఒక ఫ్యాక్టరీగా ఈరోజు రిలీజ్ చేస్తున్నాయి. సో దానివల్ల వచ్చిన సమస్యలు తీసుకుంటే అప్పుడు ఉండేవి. సో ఇప్పటికి వచ్చేసరికి గాల్లో ఆ శాతం ఎక్కువైపోవడం వలన వీఆర్ మోర్ ఎక్స్పోజ్డ్
అంటే ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలానే పూర్వకాలంలో ఆడవాళ్ళు కట్టెల పొయ్యితోనే వండేవాళ్ళు. ఆ వంట గదిలోనే కట్టెల పొయ్యితోనే పొద్దున్నే సాయం దాకా ఉండి పీల్చడంతో సిగరెట్ తాగినంత ఎఫెక్ట్తో వాళ్ళకు కూడా సిఓపిడీలు వచ్చాయి. ఇది స్పెషల్గా మన కంట్రీ ఇండియాలోనే ఫీమేల్ సిఓపిడి ఆడవారికి వస్తే దానికి కారణాలు ఏంటనేది రీసెర్చ్ చేస్తే దానికి కారణం ఈ కట్టెల పొయ్యి అని కాదు. సో ఒకప్పుడు ఆడవాళ్ళలో కూడా ఇది ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కట్టెల పొయ్యిలు అనేవి పోయినాయి. ఒక 20 ఏళ్ల నుంచో 25 ఏళ్ల నుంచి మనం చూడట్లేదు. దానివల్ల ఆడవాళ్ళు ఈ సిఓపిడి రావడం రేర్ కేసెస్. కాకపోతే సైమల్టేనియస్గా ఫీమేల్స్ స్మోక్ చేయడం ఎక్కువైంది. సో అలానే వాళ్ళు ఆక్యుపేషనల్గా ఎక్కువైనాయి. వాళ్ళు దే ఆర్ ఎక్స్పోజ్ టు సో మెనీ కెమికల్స్, డస్ట్ పార్టికల్. అలా మళ్ళీ ఈక్వల్గా మళ్ళీ వాళ్ళు కూడా సిఓపిడికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువే ఉంది. సో మీరు అన్నట్టుగా చూసుకుంటే ఈ పొగ ఇంట్లో ఈ పొల్యూషన్స్ ఇవన్నీ మనము ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం. అవటం వలన వీటిని తగ్గించుకోవడానికి సాధ్యమైనంత వరకు చూసుకొని మనల్ని మనం రక్షించుకోవాలి. సో ఇండోర్లో ఉంటూ మనం ఏమనుకుంటామంటే ఒక ఇంట్లో ఉండి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం. సో ఇంటిలో ఉన్నా కూడా మనం వాడే వస్తువులు అధునాతనంగా చాలా కెమికల్స్తో కూడిన వాటిని వాడుతున్నాం. ఒకప్పుడు 100 ఏళ్ల క్రితం 200 ఏళ్ల క్రితంతో పోలిస్తే మన ఇంట్లోకి ఎన్నో ఉపకరణాలు వచ్చేసాయి. ఆ ఉపకరణాలన్నీ ఈ గ్యాడ్జెట్స్ ఇవన్నీ ప్లాస్టిక్తో చేయబడతాయి. తర్వాత ఇంటికి ఒకప్పుడు రంగు మట్టి పూసుకునేవాళ్ళు, ఇప్పుడు సున్నం వేసేవాళ్ళు, ఇప్పుడు పెయింట్లు వేస్తున్నారు. అలానే చెక్క వస్తువులు ఫర్నిచర్కి రకరకాల కెమికల్స్ వేస్తున్నాం, వార్నిష్లు, బఫింగ్లు, లెదర్కి బఫింగ్. సో ఇట్లాగా తీసుకుంటే సో మెనీ కెమికల్స్ వీఆర్ యూజింగ్ నవ్ ఏ డేస్ ఇన్ హౌస్. సో ప్లాస్టిక్ అనేది ఎప్పుడు ఇంట్లో ఉన్న బెంజీన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఓకే, అదే దాన్ని టెంపరేచర్ని బట్టి, వేరియేషన్ బట్టి, సీజన్ని బట్టి. ఒక కార్లో కనుక ఎండలో ఉంచి సడన్గా కార్లోకి ఎంటర్ అయితే కార్లో బెంజీన్ పార్టికల్స్ మామూలు యాక్సెప్టెడ్ 300 to 600 లోపల ఉండాల్సింది 3000, 5000 కూడా వెళ్తుంది. సో దానివల్ల మనం బెంజిన్ పీలిస్తే స్టఫీ నోస్ రావటం, గిడ్డీనెస్ ఉండటం, తలదిరుగుతుండటం, ఆస్తమా లాంటి అటాక్స్ రావటం, తర్వాత కొంతమంది క్యాన్సర్స్ కూడా అది కారణం అవుతుంది. ఓకే, అట్లానే ఇంట్లో ఫర్నిచర్ పెట్టడం వల్ల వార్నిష్ స్మెల్స్ వస్తూనే ఉంటాయి. ఇంటికి పెయింట్ వేస్తారు, పెయింట్లో కెమికల్స్ ఉంటాయి. దట్స్ కాల్డ్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. ఈ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి మన ఇంటి వాతావరణంలోకి అవి రిలీజ్ అవుతాయి. సో అలాంటి చోట ఉన్న వాళ్ళకి సిఎన్ఎస్ ఇరిటేషన్ కలగటం, డల్నెస్ ఉండటం, స్టఫీ నోస్ రావటం ఇలాంటివి ఎక్కువగా గమనిస్తాం. సో దాన్ని గమనించినాక ఇప్పుడు కంపెనీలు ఏం చేస్తున్నాయంటే లో విఓసి, నో విఓసి అని ఇంకా రేట్ పెంచి కొత్తగా పెయింట్స్ తీసుకొస్తున్నాయి. ఇంకా అసలు అడ్వాన్స్డ్ థింకింగ్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే మట్టినే పెయింట్గా మార్చుకొని సెల్ఫ్ డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని పెయింట్ లేకుండా ఇంట్లో దే ఆర్ కోటింగ్, క్లే కోటింగ్ అని వేసుకుంటున్నారు మోస్ట్ అడ్వాన్స్డ్గా. సో దట్ ఇస్ కాల్డ్ న్యాచురల్ లివింగ్. సో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అని చెప్పి, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లో దే డోంట్ యూజ్ బ్రిక్స్. బ్రిక్ చేయాలంటే ఊక కానీ అవి కానీ క్లీన్ కాల్చి అంటే వాతావరణంలో చాలా పొగ వదులుతారు. సో ఇట్ ఈస్ మోర్ పొల్యూషన్. సో నవేడేస్ దే ఆర్ నాట్ యూజింగ్ సోచ్ థింగ్స్. ఆల్రెడీ వాడి వదిలేసిన బూడితో చేసిన ఇటుకలు కానీ, అలానే పెయింట్ లాంటివి కాకుండా మట్టి వాడి సో క్లే కోటింగ్స్ వేయటం కానీ, అలానే వివోసి పెయింట్ వాడటం కన్నా వీఆర్ లెస్ ఎక్స్పోజ్డ్ టు సమ్ కెమికల్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. సో మనం ఈ కెమికల్స్ని అవాయిడ్ చేయటం ఎట్లా అంటే ఇప్పుడు అట్లానే కొంత ఎయిర్ చేంజెస్ చేసుకోవటం. కొన్ని చోట్ల ఎంత చేసినా వాళ్ళ ఇంట్లో వెళ్ళగానే కొంతమందికి ఆయాసాలు, దుగ్గులు, తుమ్ములు వచ్చేస్తాయి. సో వాళ్ళ ఇంట్లో అవి పెరుగుతుంటాయి, ఫంగస్లు, వాటర్ లీకేజ్. అలానే ఇప్పుడు మోడర్న్ లివింగ్ స్టైల్లో ఒకప్పుడు తీసుకుంటే బాత్రూమ్ బయట ఉండేది, నీరు బయట నుంచి బయటకు వెళ్ళిపోయేది. ఇప్పుడు వీఆర్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఈ అటాచ్డ్ బాత్రూంలో ఎంత సీల్ ఉన్నా, వాటర్ సీల్, సో ఈ మురుగు అనేది ప్రొడ్యూస్ అయ్యేంత సీవేజ్ గ్యాస్ బాత్రూంలో ప్రొడ్యూస్ అయ్యి అది బెడ్రూమ్లోకి వస్తుంది. సో ద సీవేజ్ గ్యాస్ పర్సంటేజ్ అనేది, అమోనియా పర్సంటేజ్ అనేది మనం ఉంటున్న ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది. వీఆర్ మోర్ ఇన్హేలింగ్ దట్ సీవేజ్ గ్యాసెస్. ఓకే, సో దానివల్ల కూడా ఈ అమోనియా వలన కానీ, బాత్రూమ్ నుంచి ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, ఈ కోమోడ్స్ నుంచి రావటం కానీ, దీస్ ఆర్ మోర్ అంటే ఒకప్పుడు లైఫ్ స్టైల్తో పోల్చుకుంటే వీఆర్ గెట్టింగ్ దెమ్ ఇన్ టు అవర్ లైఫ్. అంటే మన బెడ్రూమ్లోకి కొంత లీకేజ్ అవుతూనే ఉంటాయి బికాజ్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద బెడ్రూమ్. కొన్ని చోట్ల ఎగ్జాస్ట్ కూడా పని చేయదు ఉండదు. సో వీఆర్ ఎక్స్పోజ్ టు మోర్ కెమికల్స్ ఇన్ ద డే టు డే అడ్వాన్స్డ్ లైఫ్ లివింగ్. సో వీటన్నిటిని తెలుసుకొని మనము మనంతటి మనం అంటే వెహికల్ వాడటం తగ్గించడం, కన్జంప్షన్ తగ్గించుకోవటం, అలానే ఎక్సెస్గా కెమికల్ ప్రొడ్యూస్ చేసే
ఇప్పుడు మనం స్ప్రే కొడతాం, అలానే ఇంట్లో ఫ్రెష్గా ఉండాలని అందరూ ఒక ప్రెషర్ పెట్టి ఎవ్రీ 5 మినిట్స్కి అదొక పర్ఫ్యూమ్ ప్రెషర్ క్యానిస్టర్లోకి నుంచి రిలీజ్ అవుతుంది. అవి రిలీజ్ అవ్వాలి అని అంటే దే ఆర్ ఏరోసాల్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలి. ఏరోసాల్ అనేది ఏదైనా కానీ ఒక వాసన వస్తుంది అంటే మనకి దట్ ఈస్ ఎ కెమికల్, న్యాచురల్ అయితే కాదు. సో ఆ కెమికల్ మనకు పీలిస్తే అది కొంత నష్టం అయితే చేస్తాయి, గుడ్ అయినా కూడా మనం సెంట్ పీల్చినా చేస్తాయి. అలానే ఈ ప్రెషరైజ్డ్ క్యానిస్టర్లో ప్రెషర్ పెంచడం కోసం క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి అంతకుముందు వాడేవాళ్ళు, సిఎఫ్సి. ఆ సిఎఫ్సి అనేది రిలీజ్ అయితే గ్రౌండ్ లెవెల్లో ఓజోన్ ఫామ్ అవటం, దానివల్ల స్టఫీనోస్ రావటం ఎక్కువ అవుతుంది. ఓకే. అలానే ఇప్పుడు సిఎఫ్సి తీసి హెచ్ఎఫ్ఏ అని పెట్టారు, హైడ్రోఫ్లోరో ఆల్కేన్స్. ఇప్పుడు స్టిల్ కొన్ని వస్తూనే ఉంటాయి. బట్ ఏదైనా కానీ ఈ కెమికల్ మిక్చర్ వలన, స్పిరిట్ వలన కానీ వీఆర్ ఇన్హేలింగ్ దోస్ థింగ్స్, లంగ్ ప్రాబ్లం వస్తుంది. కొంతమంది పర్ఫ్యూమ్స్ పీల్చగానే ఆయాసం వస్తుంది. సో ఇలాంటి కెమికల్స్, పర్ఫ్యూమ్స్ ఈ లైఫ్ స్టైల్లో మనకి ఎక్కువ. ఒకప్పుడు కిచెన్ ఇంట్లో బయట ఉండేది, బయట చేసి ఇంటికి తెచ్చుకునేవాళ్ళు. సో వంటగది బయట సపరేట్గా వంటగది ఉండేది. ఇప్పుడు అది కిచెన్, ఓపెన్ కిచెన్ అని వీఆర్ కీపింగ్ ఇన్సైడ్. అయితే ఇప్పుడు స్టడీస్లో ఏం చేశారంటే ఈ కిచెన్ వలన ఈ మాల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద మాల్స్, సో మల్టీ స్టోరీలో జనాలు వచ్చినప్పుడు ఫుడ్ కార్నర్స్ అని పెడతారు. ఒక్క ఫుడ్ కార్నర్ ఉన్న మాల్కి, ఫుడ్ కార్నర్ లేని మాల్కి తీసుకుంటే 10th ఫ్లోర్ 5th ఫ్లోర్లో ఉన్నా కానీ ఆ ఫుడ్ కార్నర్ ఉన్న దాంట్లో పనిచేసే వాళ్ళకి ఈ ఎలర్జీస్, ఆస్తమాలు, బ్రీతింగ్ డిఫికల్టీస్ రావటం అనేది ఎక్కువగా ఉంది. క్లోజ్డ్ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ వండుతూ ఉండటం వలన ఆయిల్ ఫ్యూమ్స్, వంట వాసనలు, ఈ తాలింపు వాసనలు ఇవి ఉంటాయి కదా, ఇవి వాళ్ళకి ఎక్కువ ఆ బిల్డింగ్ అంతా స్ప్రెడ్ అవుతాయి. సో ద ఎయిర్ కాంపోజిషన్ తీసుకుంటే ఆ కిచెన్ లేని దానికి దీనికి తీసుకుంటే ఆ బిల్డింగ్లో ఎవరికైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ఆ కంపోజిషన్లో ఈ పొల్యూటెంట్స్ అనేవి, కిచెన్ స్మెల్స్ అనేవి ఎక్కువ ఉండటం వలన దే ఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ టు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. అలానే మనం ఏమనుకుంటాం అంటే ఓపెన్ కిచెన్ ఈజ్ బెస్ట్ అనుకుంటారు. ఈ ఓపెన్ కిచెన్ వలన ఎక్కడైతే కిచెన్లో ప్రొడ్యూస్ అయిన ఏదైనా ఒక వస్తువు కాలుతుంది అంటే మనం ఏం చేస్తాం, కిరోసిన్, గ్యాస్ ఇవి కాలుస్తాం, అది 100% కాలదు. సో అది సగమే కాలుతుంది, కొంత ఏమో అది గ్యాస్ కానీ రిలీజ్ అవుతుంది, కొంత సగం కాలి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఈ కెమికల్స్తో పాటుగా వెన్ఎవర్ మనం ఫ్రైస్ అవి చేస్తున్నప్పుడు ఆయిల్ హీట్ అయ్యి సెగలు వస్తాయి. అలానే ఆయిల్ హీట్ అయినప్పుడు నైట్రోజోమైన్స్ అని ప్రొడ్యూస్ అవుతాయి. అలానే ఆయిల్ ర్యాన్సిడ్ అవుతుంది. సో అవి మనం తినటం వలన ఈ నైట్రోజోమైన్స్ కోలాన్ క్యాన్సర్ కాజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా వాట్ ఎవర్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్, ఈ ఓపెన్ కిచెన్లో నుంచి ఏవైతే గ్యాసెస్ రిలీజ్ అవుతాయో మీరు ఎంత చిమ్ని పెట్టినా దాని ఎఫెక్ట్ ఉండదు ఓపెన్ కిచెన్లో. సో ఏదైనా క్లోజ్డ్ ఛాంబర్లో ఉంటే దానికి ఎవాక్యువేట్ చేయడానికి గది సైజుని బట్టి వాళ్ళు ఈ చిమ్ని కెపాసిటీ పెట్టుకోవాలి. 600, 800, 1200, 1400 అని సీసీ కెపాసిటీ, మోటార్ కెపాసిటీ పెడతారు. వెన్ ఇట్ ఈస్ ఓపెన్ ఈ గ్యాసెస్ లీక్ అయినవి ఇండ్లంతా వెళ్ళిపోతాయి, దాన్ని అది ఆ మెషిన్ అయితే ఖాళీ చేయలేదు. సో వీఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ టు మోడర్న్ లివింగ్ స్టైల్ని బట్టి. అలానే సోప్స్ ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు వాడతారు, అవన్నీ పీల్చడం వల్ల కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తాయి, సోప్స్ పడవు కొంతమందికి. సో ఇట్లాగా ఇవైతే ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ కనుక్కొని సాధ్యమైనంత వరకు విచ్ ఈస్ నాట్ హార్మ్ఫుల్, విచ్ ఈస్ గ్రీన్ సోర్స్ ఎట్లా ఉంది, సో వాడటం వలన పర్యావరణ పరిరక్షణ మనం ఎట్లా చేయగలుగుతాము, వీటి గురించి ప్రతి ఒక్కరు నాలెడ్జ్ పెంచుకొని వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకోవడం అనేది చాలా అవసరం. సాధారణ వరకు కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఏదైతే ఏదైంది ఐఎమ్ మోర్ కంఫర్టబుల్, సో దే ఆర్ సీయింగ్ కంఫర్ట్ చూడాలి, నేను సుఖపడాలి, హ్యాపీగా ఉండాలి అని చూస్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ లైఫ్ స్టైల్. కరెక్ట్ కాదు. అక్కడ సుఖపడటం కోరి తెచ్చుకొని వాళ్ళు పక్కన వాళ్ళు కూడా వస్తాయి, బికాస్ దే ఆర్ డూయింగ్ మోర్ పొల్యూషన్. సో ఆ కాన్సెప్ట్ వదిలేసి లైఫ్ స్టైల్లో మనం ఎప్పుడు యాక్టివ్గా మొబిలిటీతో ఉంటే మన బాడీ ఇమ్యూనిటీ బాగుంటుంది, అదర్ సిస్టమ్స్ కూడా బాగుంటాయి. దానివల్ల కంఫర్ట్ జోన్ వదిలేసి సో వాట్ ఈజ్ న్యాచురల్, దానివల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టాలు వస్తున్నాయి, దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఎప్పుడు ఎంతవరకు చేస్తుండాలి, ఇవి మనం ఎప్పటికీ ఆలోచిస్తుండాలి. సో మోర్ ద కంఫర్ట్, మోర్ ద టెక్నాలజీ, మోర్ ద గ్యాడ్జెట్స్, మోర్ ద ఇంజిన్స్, మోర్ ద ఫ్యూయల్ బర్నింగ్స్, మోర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్. సో ఎర్త్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోవడంతో పాటు హ్యూమన్ రేస్ కూడా చాలా నష్టాలు వస్తాయి. మేజర్గా ఐఎమ్ కన్సర్న్ విత్ లంగ్ కాబట్టి లంగ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్.